శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో ఇందిరా చౌక్ వద్ద ఎస్ఐ ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం విశ్వసనీయ వాహన తనిఖీలు మరియు నాకాబండి నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ద్విచక్ర వాహనాలు, కార్లు మరియు ఇతర రవాణా వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిఐ గారు మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాల నివారణకు, అనుమానిత వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచేందుకు ఈ ప్రత్యేక నాకాబంది మరియు తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు. వాహనదారులు తప్పనిసరిగా తమ వాహనాలకు సంబంధించిన ఒరిజినల్ పత్రాలను, లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని స్పష్టం చేశారు. హుజూర్నగర్ పట్టణంలో నిర్వహించినటువంటి నాకాబందీ ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ సైకిల్ పరిధిలోని 6 మంది ఎస్ఐలు మరియు ఒక సిఐ గారు మరియు 40 మంది సిబ్బందితోని నాకాబందీ నిర్వహించడం జరిగింది. ఈ నాకాబందీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏవైతే నెంబర్ ప్లేట్ లేని వెహికల్ల మీద మరియు ట్రిపుల్ రైడింగ్ చేస్తూ కొంతమంది జులాయిగా మరియు ట్యాంపరింగ్ వెహికల్ పైన, మైనర్ డ్రైవింగ్ వాటిపైన ఇటువంటి అన్ని వీటిలో మేము ఆ వెహికల్ని చేయడం జరిగింది. ఇందులో టోటల్గా 26 వెహికల్స్ పట్టుకోవడం జరిగింది. 26 వెహికల్స్లో 10 వెహికల్స్కు నెంబర్ ప్లేట్ లేకుండా ఉన్నాయి. ఒక 16 వెహికల్స్ ట్రిపుల్ రైడింగ్లో పట్టుకున్నాము. ఒక వెహికల్ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకోవడం జరిగింది. ఈ విధంగా ప్రజల యొక్క శాంతి భద్రతలను కాపాడే విషయంలో కావచ్చు, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఈ యొక్క ట్రిపుల్ రైడింగ్ ద్వారా, ఈ యొక్క రేసింగ్ చేయడం ద్వారా కలగకుండా వాళ్ళకు సౌకర్యంగా ఉండే విధంగా చేయడం కోసం అని చెప్పని ఈ యొక్క నాకాబందీ నిర్వహిస్తూ అసాంఘిక శక్తులు ఏవైతే ఉంటారో వాళ్ళపైన కేసులు నమోదు చేస్తూ ఆ యొక్క వెహికల్ని కూడా సీజ్ చేయడం కోసం అని చెప్పని ఇది నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క 26 వెహికల్ని కూడా మనం సీజ్ చేసి వీళ్ళందరూ తగినటువంటి ఆధారాలు ఉన్నట్లయితే వీటిని విడిచిపెడదాం, లేదంటే మళ్ళీ వీటిని కోర్టుల్లో ప్రొడ్యూస్ చేసి దానికి తగిన ఎంబీ యాక్ట్ ప్రకారంగా శిక్ష వేయడానికి కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. బండి ఇచ్చినట్లయితే అది నేరం చేస్తే ఈ నేరానికి ఎంత శిక్ష ఉందో నీకు అంత శిక్ష పడుతుంది. ఇప్పుడు అందుకే అవగాహన కల్పిస్తున్నాం. ఏమండి, అందరికీ ఏందైతే ఎవరైతే మైనర్కు 18 సంవత్సరాల నిన్న వ్యక్తికి కనుక మీరు వెహికల్ ఇచ్చినట్లయితే అది 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, వితౌట్ లైసెన్స్ అనేది రాదు 18 సంవత్సరాలు నిండకపోతే. అలాంటి వారికి కనుక మీరు వెహికల్ ఇచ్చినట్లయితే వాళ్ళు ఏదైనా ప్రమాదాన్ని చేసినట్లయితే అది ఒక మనిషిని చంపడం కావచ్చు, లేదా వాళ్ళకు అంగవైకల్యం కలిగించడం కావచ్చు. అట్లాంటిది ఏది చేసినా కూడా చేసిన వ్యక్తికి ఎంత శిక్ష పడుతుందో ఆ వెహికల్ ఇచ్చిన వ్యక్తికి కూడా అంతే శిక్ష పడుతుంది. ఆ ఇచ్చిన వ్యక్తి ఎవరు కావచ్చు, వాళ్ళ మామ కావచ్చు, బాబాయ్ కావచ్చు, అన్న కావచ్చు, లేదా తండ్రి కావచ్చు, లేదా తల్లి కావచ్చు. ఎవరి పేరు మీద అయితే బండి రిజిస్టర్ అయి ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా అంత శిక్ష పడుతుంది. కాబట్టి మైనర్లకు మీరు బండి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా అతనికి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదని చూసుకొని బండి ఇవ్వాలి. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఆ బండి ఇచ్చిన వ్యక్తికి కూడా ఆ వ్యక్తి చేసిన నేరానికి తగ్గ శిక్ష అతను కూడా పడుతుంది. రెండోది ట్రిపుల్ రైడింగ్ చేయాల్సిన ఎట్టి పరిస్థితుల్లో లేదు. ట్రిపుల్ రైడింగ్ చేస్తే ఎంబీ యాక్ట్ ప్రకారంగా ఏ శిక్ష అయితే ఉందో ఆ శిక్ష మీకు పడుతుంది. తర్వాత నెంబర్ ప్లేట్ లేని బండ్లు నడుపుతూ ఉన్నారు. నెంబర్ ప్లేట్ లేని బండ్లు నడిపినట్లయితే నెంబర్ ప్లేట్ లేని బండ్ల ద్వారా చాలా నేరాలు జరుగుతూ ఉంటాయి. ఒక వ్యక్తి ఒక నేరాన్ని చేసి తప్పించుకోవడానికి నెంబర్ ప్లేట్ లేకుండా తిరిగే అవకాశం ఉన్నది. కాబట్టి నెంబర్ ప్లేట్ లేకుండా ఎట్టి పరిస్థితులు తిరగకూడదు. ఒకవేళ ఒక బండిని ఒక వ్యక్తి కొనుక్కున్నప్పుడు అతను మీ ముందున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఆ బండి కనుక రిజిస్ట్రేషన్ చేసి లేకపోతే మీరు కనుక నేరం చేస్తే ఆ అమ్మిన వ్యక్తికే శిక్ష పడుతుంది. కాబట్టి మీరు బండి అమ్మేటప్పుడు కూడా ఖచ్చితంగా మీరు అమ్మిన వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేయాలి. అమ్మిన వ్యక్తి కొన్న వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే అమ్మిన వ్యక్తికే శిక్ష పడుతుంది. తర్వాత దాని యొక్క నెంబర్ ప్లేట్ నేమ్ని ఏం చేస్తారు, నెంబర్ని మీరు ట్యాంపరింగ్ చేస్తున్నారు. 2 ఉంటే 3 చేస్తున్నారు కొద్దిమంది. దాని నెంబర్ సగానికి దించి పెడుతుండ్రు. అది కూడా ఎంబీ యాక్ట్ ప్రకారంగా అది కూడా నేరమే. కాబట్టి మీరు నేరానికి పాల్పడేట అవుతుంది. కాబట్టి దయచేసి మళ్ళొకసారి మీకు చెప్తున్నాము, ఎట్టి పరిస్థితుల్లో ట్రిపుల్ రైడింగ్ కానీ, నెంబర్ ప్లేట్ లేకుండా కానీ, ట్యాంపరింగ్ ఆఫ్ నెంబర్ ప్లేట్ కానీ, మైనర్ బాలికలు కానీ బాలలు కానీ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయకూడదు. ఎందుకు అంటే మన దగ్గర కెమెరాలన్నీ ఏర్పాటు చేసి ఉన్నాయి. నేరం జరిగినప్పుడు, నెంబర్ ప్లేట్ లేకుండా నేరం జరిగినప్పుడు, ఆ నేరం మీ ఇంట్లో జరిగినప్పుడు మీకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, అబ్బా నెంబర్ ఉంటే బాగుండగా పట్టుకుంటుండే పోలీసు వాళ్ళు అన్న భావన కలుగుతుంది. మీరు చిన్న బండి కొనుక్కుంటాం, మనం అంత పెద్ద డబ్బులు ₹1,00,000 బండి కొనుక్కుంటాం, కానీ ఒక ₹500 ఇచ్చి నెంబర్ వేసుకోం. దానివల్ల ఎంత ప్రమాదం జరుగుతుంది?
నీ ఇంట్లో ఉన్న వ్యక్తికి ఏదైనా యాక్సిడెంట్ చేసి ఈ మనిషి చచ్చిపోయినప్పుడు ఆ బండి పరారైనప్పుడు నెంబర్ ప్లేట్ లేకపోతే ఆ బండి ఎవరి పేరు మీద రిజిస్టర్ అయిందో మనం తెలుసుకోవడానికి అవకాశం ఉండదు. అప్పుడు బాధ కలుగుతుంది. నీ ఇంట్లో జరిగితే బాధ అనిపిస్తుంది తప్పితే సమాజానికి నువ్వు బాధపడవు. కాబట్టి ఖచ్చితంగా సమాజం అంతా కూడా మన కుటుంబం లాంటిది. కాబట్టి అందరం కూడా మన బాధ్యతగా నెంబర్ ప్లేట్కి ఏం చేయాలి బండికి మన బాధ్యతగా మైనర్కి ఇవ్వచ్చా? ఇస్తే ఏమవుతుంది? ప్రమాదం జరిగితే శిక్ష పడుతుంది. అది నేరము. ఇవ్వడం కూడా ఒక రకమైనటువంటి నేరము. ముగ్గురు బండ్ల మీద నడపచ్చా? నోరు లేవా? నడపకూడదు. నడిపితే ఏమవుతుంది? మరి అవగాహన వచ్చిందా? రేపటి నుంచి వస్తే ఏమవుతుంది? ఇప్పుడు మీ బండ్లకి ఎవరికైతే నెంబర్ ప్లేట్ లేవో మీ బండి కాగితాలు తీసుకొని రావాలి. మీ దానికి దగ్గర